శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం మే 20, 2026 అధిక జ్యేష్ఠ బుధవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం రోహిణీ కార్తె చవితి ఉదయం 11 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం ఆరుద్ర ఉదయం 6 గంటల 12 నిమిషాల వరకు. తదుపరి పునర్వసు తెల్లవారి 4 గంటల 13 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 5 గంటల 12 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 40 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 38 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: హయగ్రీవ అష్టోత్తరం చదవండి. ఆవు పాలను నివేదించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. లౌక్యం లోపిస్తుంది. ఇందువలన నష్టం ఏర్పడకపోయినా సమాజంలో మీపై కొంత దుష్ప్రచారం జరుగుతుంది. బంధువుల కలయిక. వృషభ రాశి. నిర్వహించలేక పారిపోతారని ఇతరుల అంచనాలు తలక్రిందులు చేస్తారు. విశ్రాంతికి సమయం ఉండదు. మిథున రాశి. ఇష్టం లేకపోయినా నమ్మకం లేకపోయినా కొందరిని తాత్కాలికంగా నమ్మాల్సిన పరిస్థితి తప్పదు. వస్త్రలాభం. కర్కాటక రాశి. ఉద్యోగంలో ఇబ్బందులు కలిగించే వర్గం మళ్లీ పుంజుకుంటారు. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. కుటుంబపరమైన విషయాలు నిర్లక్ష్యం చేశారని విమర్శలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. కన్యారాశి. నిర్మాణ సంబంధమైన విషయాలలో లోపాలు కనపడతారు. సంఘంలో గౌరవం పెరుగుతాయి. నూతన విద్యావకాశాలు. తులారాశి. అధిక మొత్తంలో ధనం ఖర్చైనా ఎందుకు లెక్కలు చూపడం లేదో మీకు అర్థమవుతుంది. కొత్త మిత్రులు పరిచయం. వృశ్చిక రాశి. మీ వ్యక్తిగత విషయాలను ఆసరాగా తీసుకుని మీకు అన్ని విధాలుగా నష్టం తెస్తారని గుర్తిస్తారు. ధనస్సు రాశి. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశి. సాంకేతిక కారణాల వల్ల ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి. ఇది మీ అభివృద్ధికి పరోక్షంగా కారణమవుతుంది. కుంభరాశి. మీరు ఊహించిన వ్యయం అధికమవుతుంది. బ్యాంకు రుణాలు సాధించుకుంటారు. శుభవార్తలు అందుకుంటారు. మీనరాశి. మీకు రావలసిన ధనం, బిల్లులు, పెట్టుబడులు సమయానికి ఆదుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. నమస్కారం.